అండ్ అదే రకంగా మీ అందరు కూడా తెలుసు 6 నెలల క్రితం, సుమారు 6-7 నెలల క్రితం నేను ఏదైతే వామనరావు దంపతులు మంతినిలో జరిగినటువంటి వామనరావు దంపతుల కేసును సిబిఐకి అప్పచెప్పాలి. ఎందుకంటే ఈ కేసు నడుస్తున్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో వీడియోలో క్లియర్గా ఉన్నాయి. పుట్టా మధు పాపం ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్ద మనిషి కాబట్టి పుట్టా మధు గారు, ఎందుకంటే ఆయన పాపం ఫీల్ అయ్యిందంట. ఆమె ఏజ్ ఏంది, నా ఏజ్ ఏంది, ఎట్లా పడితే అట్లా మాట్లాడింది అని చెప్పి ఈయన గారు ఏం చేసిండు, డబ్బులు ఇచ్చి నా మీద ఒకనొక విధవతోటి వీడియోలు చేయించాడు. సరే, ఎందుకని నేను ఈ వామనరావు దంపతుల గురించి మాట్లాడుతున్నానట. బీసీలు అంటే పడదట, కానీ హత్య చేసింది ఎవరైనా జైలుకు పోవాలి కదా. అది బ్రాహ్మణ అయినా జైలుకు పోవాలి, బీసీ అయినా జైలుకి పోవాలి, ఎస్టీ అయినా జైలుకి పోవాలి, ఎస్సీ అయినా జైలుకి పోవాలి. చట్టం ఎవరికి చుట్టం కాదు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అందరూ సమానంగా ఉండాలి అని. సో ఇప్పుడు ఎవడైతే హత్య చేసిండో వాళ్ళు బయట హ్యాపీగా తిరుగుతున్నారు. ఈ విషయం చాలామందికి తెలియదు. మంతినిలో అడ్వకేట్ దంపతులు వామనరావు దంపతులను ఎవడైతే హత్య చేసిండో, పుట్టా మధు గారి వాళ్ళ మేనల్లుడైతే హత్య చేసిండో ఆ మేనల్లుడు విచ్చలవిడిగా కాలర్ వేసుకొని మరి తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళకి ఎదురు చెప్తే మళ్ళీ ఇంకెంతమందిని హత్య చేస్తారా అని చెప్పి భయభ్రాంతులకు సుమోటోగా పబ్లిక్ కూడా తీసుకొని ఉన్నారు. వీళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ అధికార పార్టీకి వస్తే గనక ఈ కేసును సిబిఐకి అప్పచెప్తామని చెప్పి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో చెప్పుకుంది. సో ఇదే విధంగా ఇప్పుడు ఈ కేసును వామనరావు దంపతులు, చట్టం ఎవడికి చుట్టం కాదు, అది ఎప్పుడైనా ఎవరికైనా ఒకటే. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది, అధర్మానికి మద్దతుగా ఉంటే అధర్మమే మనల్ని కాల్చి దహించి వేస్తుంది అన్న విషయాన్ని, వాస్తవాన్ని మరొక్కసారి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సో ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా వామనరావు దంపతులను హత్య చేసిన వాడిని వదిలిపెట్టద్దు, ఈ కేసు ఏమైందని చెప్పి శ్రీధర్ బాబుని ప్రశ్నించడం జరిగింది. గతంలో ప్రశ్నించినందుకే నా మీద కొంతమందితో చేతులు కలిపి డబ్బులు ఇచ్చి వీడియోలు చేయించినారు, అర్థమైందా? కానీ సమయం కోసం వేచి చూసినాం సైలెంట్గా. ఎందుకు సైలెంట్ అయినాం? ప్రతి దగ్గర తొందరపడ్డం కాదు, ఈ కుక్కలకు భయపడి అసలే కాదు. దేనికోసం? అరే మెల్లగా నడుస్తుంది కదా కేసు, సుమోటోగా తీసుకుంటారు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, అప్పటి వరకు సైలెంట్గా ఉందాం, మౌనం పాటిద్దామని సైలెంట్గా ఉండడం జరిగింది. సో ఏమైంది, దాన్నే కర్మ అంటారు. ఆ మాట్లాడినోడు ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు చేయించిన వాళ్ళకేమో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ నెత్తి మీద పరేషాను. దాన్నే కర్మ అంటారు. అన్న కర్మ ఎవరిని ఎప్పుడు ఎక్కడ వదిలిపెట్టదు. నేను మళ్ళీ అదే చెప్తున్నా, నేను బలంగా నమ్ముతా కర్మ సిద్ధాంతాన్ని. అందుకే నేను ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బందికరంగా నేను స్కాములని వెలికితీసి ఏ లీడర్ అయినా ఏ పార్టీ అయినా శ్రావ్య ఏ లీడర్ అయినా ఏ పార్టీ అయినా సరే కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది అని చెప్పి నాకు తెలంగాణ ప్రజలు గౌరవం ఇచ్చినారు. క్రెడిబిలిటీ ఉంది తెలంగాణ సమాజంలో. దేనికి? ఎవడైనా ఏ లీడర్ అయినా ఏ క్యాడర్ అయినా స్కామ్ని నిక్కచ్చిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతా అని చెప్పి. సో అందుకే నేను ఎక్కడ కూడా ఎవరికి అమ్ముడు పోలేదు, ఎక్కడ కూడా ఎవరి దగ్గర పైసలు తీసుకోలేదు, తీసుకోబోను కూడా. ఎందుకంటే ప్రజల పక్షాన ఉంటా, సామాన్య ప్రజల పక్షాన ఉంటా, సామాన్య ప్రజల పక్షానే ప్రశ్నిస్తా. కానీ ఇప్పుడు ఈ కేసుని తీసుకపోయి సిబిఐ ఎంక్వైరీకి అప్పచెప్పినారు. చాలా ధన్యవాదాలు. ఎందుకంటే దీని మీద దయచేసి పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వానికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మా అడ్వకేట్కి కూడా ఒక బిల్ తీసుకురండి, వాళ్ళ రక్షణ కోసం ఒక బిల్లు తీసుకురండి. ఆ బిల్లు కోసం మా అడ్వకేట్లు అందరూ కూడా కొట్లాడుతున్నారు, మా అడ్వకేట్లు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడండి. పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ఎవరెవరైతే గెలిచినారో ఈ తెలంగాణ అడ్వకేట్ల ఆర్డినెన్స్ కోసం ఫైట్ చేయండి. వాళ్ళ బిల్ పాస్ అయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వానికి మరి పార్లమెంట్లో మాట్లాడండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ సందర్భంగా అడ్వకేట్లకు రక్షణ లేకుండా అయిపోయింది. ఇటువంటి క్రిమినల్ కేసులు ఎవరిదైనా వాదిస్తే వాళ్లకు ప్రాణ భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోయేటట్టు కనబడుతుంది. సో ఇది మరో రాయలసీమ లాగా ఇటువంటి పరిస్థితులు ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్తని మనం చూద్దాం.
ఎస్, ఒకసారి ఇక్కడ చూసినట్లయితే లాయర్ దంపతుల హత్య కేసులో సిబిఐ విచారణ. బీఆర్ఎస్ హయాంలో సంచలనం సృష్టించిన లాయర్ గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణి హత్య కేసును సిబిఐకి ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 21 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లాలో మంతనిలో ఈ హత్యలు జరిగాయి. పట్టపగలు నడి రోడ్డు మీద జరిగిన హత్య జరిగింది. కిరాయి హంతకులు ఇష్టం వచ్చినట్లుగా నరికి చంపేశారు. వామనరావు కిరాయి హంతకులతో పాటు ఆ వీడియోలో ఆ నరికినటువంటి విజువల్స్ ఇంకా ఉన్నాయి. అవి ఆ వీడియో విజువల్స్ చూసినట్లయితే ఆ వీడియోలో క్లియర్గా పుట్టా మధు వాళ్ళ మేనల్లుడు దాంట్లో క్లియర్గా కనబడుతున్నారు. కానీ మళ్ళీ ఇట్లా ఎవరో కిరాయి గూండాలు అంటే మళ్ళీ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఆ వీడియోలో సాక్షాత్తు ఆ వీడియోలో ఉన్నది ఎవరండి? పుట్టా మధు వాళ్ళ మేనలుడే. ఇది గమనించాలి దయచేసి. హత్య జరిగింది. కిరాయి హంతకులు ఇష్టం వచ్చినట్లుగా నరికి చంపేశారు. వామనరావు చనిపోయే ముందు మాట్లాడిన మరణ వాంగ్మూలం వీడియో వైరల్గా మారింది. ఈ వీడియో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ఇది అసలైన వీడియోగా ఎఫ్ఎస్ఎల్ నిర్ధారించింది. వామనరావు మరణ వాంగ్మూలంలో పుట్టా మధు పేరును ప్రస్తావించారు. ఎగ్జాక్ట్లీ పుట్టా మధు పేరును ప్రస్తావించాడు. పుట్టా మధు చెప్తేనే వాళ్ళ మేనల్లుడు పోయి హత్య చేశాడు. ఇది మరణ వాంగ్మూల వీడియో. ఇది సాక్షాత్తు వామనరావు దంపతులు వామనరావు మాట్లాడినటువంటి వీడియో. దాన్ని చాలా సీక్రెట్గా ఇప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చినారు. సో ఇదే విషయాన్ని సుప్రీంకోర్టులో ప్రస్తావించినారు. అందుకే సుప్రీంకోర్టు జడ్జి గారు ఖచ్చితంగా ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలని చెప్పి విచారణకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చెప్పండి పుట్టామదన్నా, ఇప్పుడు చెప్పండి కర్మ ఎవరిని వదిలిపెడుతుంది అన్న? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అందుకే మట్టి కొట్టుకపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. కేటీఆర్ కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కానీ బ్రాహ్మణ దంపతుల్ని చంపించి బ్రహ్మహత్య పాతకం చుట్టుకునేలాగా చేసుకున్నారు మీరు. మీ కుటుంబానికి పట్టినటువంటి శని అది. ఇది గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ పుట్టామధుని కాపాడింది, పైసలు తీసుకొని కాపాడింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదా? ఆ రోజున పుట్టామధు భార్య పుట్టామధు అప్స్టాండ్లో ఉన్నప్పుడు ఎవరింటికి పోయి ఆశ్రయించింది కాపాడమని? ఖచ్చితంగా ఇది బ్రహ్మహత్య పాతకం కిందికే వస్తుంది. ఈ శిక్ష మీరు జన్మాలుగా మీకు నడుస్తూనే ఉంటుందని కల్వకుంట్ల తారక రామారావు పుట్టామధు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. తప్పు చేసినోడిది తప్పే, ఆ తప్పుని ప్రేరేపించినోడిది తప్పే, ఆ తప్పుని చూసినోడిది కూడా తప్పే. అందుకే చట్టసభలో ద్రౌపది చీరని ఇప్పుతా ఉంటే పాండవులు సైలెంట్గా చూస్తూ ఉండిపోయినారు. వాళ్ళకి శిక్ష పడ్డది. ఎవరెవరైతే ఆ కౌరవులు ఎవరెవరైతే ఆ సభలో ఉన్నారో వాళ్ళందరూ కూడా నామరూపం లేకుండా కురుక్షేత్ర యుద్ధంలో చనిపోవడం జరిగింది. కురుక్షేత్రంలో అంటే ఆ తప్పు చేసినోడికి శిక్ష పడ్డది, ఆ తప్పుని ప్రేరేపించి చూసినోడికి కూడా శిక్ష పడ్డది. ఆ శిక్ష నుంచి ఎవడు కూడా తప్పించుకోలేడు. మరొక్కసారి చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, బీఆర్ఎస్ నేతలకు కావచ్చు, ఎవడైతే పుట్టామధుని ఎవరెవరైతే కాపాడినరో బీఆర్ఎస్ నేతలను కావచ్చు, అప్పుడే మీకు శిక్ష వేసి ఉంటే మీ బీఆర్ఎస్ పార్టీ మీద గౌరవం పెరిగేది. సరే పోనీ వామనరావు దంపతులు ఏమైనా తప్పు చేసిరు అనుకుందాం. తప్పు చేస్తే న్యాయస్థానాలు ఉన్నాయి, చూసిరు కదా. ఇప్పుడు చట్టం నుంచి తప్పించుకుంటే సుప్రీంకోర్టు వదిలిందా? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సిబిఐకి అప్పచెప్పింది. అంటే లేటుగా అయినా సరే జడ్జిమెంట్ న్యాయబద్ధంగా ఉంటుంది. ఒకవేళ వామనరావు దంపతులు ఏమైనా తప్పు చేసి ఉంటే మీరు కేసు పెట్టాల్సింది, లేకపోతే మీరు కోర్టులో కేసు ఫైల్ చేయాలి, లేకపోతే వాళ్ళ సభ్యత్వాన్ని కౌన్సిల్లో ఉన్న మెంబర్షిప్ని సస్పెండ్ చేయించాలి. రకరకాలుగా ఉన్నాయి. చంపడం తప్పు, వాళ్ళు తప్పు చేసినా అది చంపడం తప్పు. లేదు పుట్టామధు తప్పు చేసినా పుట్టామధుని కూడా చంపడం తప్పే. దానికి శిక్షలు ఉన్నాయి, జడ్జిమెంట్లు ఉన్నాయి, చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఉన్నది. కొద్దిగా లేట్ అవుతుందేమో, లేట్గా వచ్చినా లేటెస్ట్గా మాత్రం శిక్ష తప్పదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరొక్కసారి చెప్తా ఉన్నా. అందుకే కర్మ ఏదో రూపంలో వీళ్ళని వెంటాడుతుంది మనశ్శాంతి లేకుండా. అన్నచెల్లెల పంచాయతీ, కుటుంబ కలహాలు, ఇష్టం వచ్చినట్టు ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారో తెలుసు, వాళ్ళ భార్య ఎవరింటికి పోయి కాపాడమని అడిగిందో తెలుసు, ఎవరు ఏం చేసిరో తెలుసు. హత్య చేయడానికి బీసీ అని గుర్తురాదు, హత్య చేసి తప్పించుకోవడానికి ఎవరైనా మాట్లాడితే అమ్మో బీసీల గురించి మాట్లాడుతుంది, బీసీలకు అవమానం అంటారు. నిజంగానే మా బీసీలందరూ హత్యలు చేస్తురా? మా ప్రజలందరూ హత్యలు చేస్తురా? ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అటువంటి వ్యవస్థ తెలంగాణ లేదు. ఓకే,
సో దయచేసి ఏమైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. ఖచ్చితంగా శిక్ష తప్పదు, ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోలు నేను బలంగా చేస్తున్నందుకు నా మీద వీడియోలు చేయించినోడు రేపు నన్ను చంపడానికి గ్యారంటీ ఏంది? నన్ను చంపుతాడు, చంపినా చంపచ్చు. లేదా కేటీఆర్ లాంటి వాళ్ళే సుపారీ ఇవ్వచ్చు పుట్టామధు లాంటి వాళ్ళకి. అరే ఎవడు మాట్లాడితే వాళ్ళని చంపేయండి, ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని చంపేయండి అని ఇవ్వచ్చు, తప్పేముంది? వాళ్ళ కోపం కదా వాళ్ళకి. డెఫినెట్గా వాళ్ళకి ఏంది, బ్రాహ్మణులు అంటే కోపము, బ్రాహ్మణులు ఉండొద్దు చంపేయాలి. వామన్ రావు దంపతులు అడ్వకేట్సే కానీ బ్రాహ్మణులు, దాని గురించి మాట్లాడే శ్రావ్య బ్రాహ్మణు, అందుకే నాకు బీసీలు అంటే పడదని చెప్పి వీళ్ళు ప్రచారం చేయడం స్టార్ట్ చేసినారు. ఇంకా మిగిలిందోరు శ్రావ్యనే, వాళ్ళకి ఈజీ, వెన్నతో పెట్టినటువంటి విద్య, వాళ్ళకి చంపేయడం ఇట్లా వెన్నతో పెట్టినటువంటి విద్య. అడ్డమైన కుక్కలను తీసుకొచ్చి వీడియోలు చేపిస్తారు, అడ్డమైన వాళ్ళకి సుపారీ ఇచ్చి చంపేస్తారు. రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, నేను తెలంగాణ గవర్నమెంట్కి చెప్తున్నా, పోలీస్ వ్యవస్థకు చెప్తున్నా, సుప్రీంకోర్టుకి చెప్తున్నా, హైకోర్టుకి చెప్తున్నా. సో అందుకే చెప్తున్నా, లీగల్ అడ్వకేట్స్కి సంరక్షణ లేదు, రక్షణ లేదు. అడ్వకేట్లకు రక్షణ లేదు ఈ రోజున. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి బిల్లు పార్లమెంట్లో రావాల్సిందే. రావడం కోసం తెలంగాణ ఎంపీలు తిని కూర్చోకుండా పార్లమెంటు నడుస్తున్నప్పుడు, ఇప్పుడు నడుస్తుంది కదా పార్లమెంటు, మాట్లాడమనండి. అడ్వకేట్లు, లాయర్ల ఆర్డినెన్స్ కోసం మాట్లాడమని చెప్పండి, బిల్లు పాస్ చేయమని చెప్పండి, మాట్లాడమని, ఒక ఎంపీనైనా మాట్లాడమను. దీనే తీసుకోండి సుమోటోగా. ఎస్, అడ్వకేట్లు అయినటువంటి వామనరావు దంపతులను నడి రోడ్డు మీద నరికి 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 చంపినారు దుండగులు. దీనే పార్లమెంట్లో మాట్లాడండి ఎంపీలు. దమ్ములుంటే కాంగ్రెస్ ఎంపీలకు చెప్తున్నా, బీజేపీలకు ఎంపీలకు చెప్తున్నా, దీనే పార్లమెంట్లో మాట్లాడండి, ఎగ్జాంపుల్గా చూపియండి. అందుకే మా అడ్వకేట్లకు బిల్ పాస్ చేయండి, ఆర్డినెన్స్ తీసుకురండి అడ్వకేట్ల కోసం అని చెప్పి ఈ హత్యని వీడియోని చూపించి ఇట్లా చంపుతున్నారు సార్. తెలంగాణలో నరరూప హంతకులు, రాక్షసులు ఉన్నారు సార్. తెలంగాణలో ఇట్లా నడి రోడ్డు మీద అడ్వకేట్లను చంపుతున్నారు సార్. మాకు ప్రాణ భయం ఉంది సార్ ఏమైనా కేసు తీసుకోవాలంటే. మూర్ఖుల పట్ల మరి చట్టాన్ని కాపాడాలంటే ఆ చట్టం మమ్మల్ని కాపాడాలి సార్. అందుకే మాకు అడ్వకేట్లకు ఆర్డినెన్స్ తీసుకురావాలంటే పార్లమెంట్లో పోయి కొట్లాడాలా, బిల్లు తీసుకురావాలా పార్లమెంట్లో అని చెప్పి నేను మరొకసారి మాట్లాడుతున్నా ఈ సందర్భంగా. ఈ వీడియో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. ఇది అసలైన వీడియోగా FSL నిర్ధారించింది. వామన్ రావు మరణ వాంగ్మూలంలో పుట్టామధు పేరును ప్రస్తావించారు. ఆయన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, గత ఎన్నికల్లో మంత్రి శ్రీధర్ బాబు చేతిలో ఓడిపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వామనరావు హత్యకు సంబంధించిన సాక్ష్యాలు స్పష్టంగా ఉన్న దర్యాప్తు నిష్పాక్షికంగా జరగలేదన్న ఆరోపణలు వచ్చాయి. కేసును సిబిఐకి ఇచ్చిన అభ్యంతరం లేదని ప్రస్తుతం ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీంకోర్టు ఈ కేసును సిబిఐకి అప్పగించడంతో వాంగ్మూలం వీడియోలోని వివరాలు, ఆ వీడియోలోని పేర్లు చెప్పిన వారు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. పుట్టా మధుకర్పై అనేక కేసులు, వివాదాలు ఉన్నాయి. ఆయన లాయర్ దంపతుల హత్య జరిగిన తర్వాత చాలా కాలం అజ్ఞాతంలో ఉన్నారు. అప్స్కాండ్ అయ్యి పిరికి పందలక పారిపోయాడు. ఇతర పార్టీలోనూ కూడా చేరతారన్న ప్రచారం జరిగింది. చివరికి బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఇది బీఆర్ఎస్ చేసినటువంటి పాపం. తప్పు చేసినోడికి శిక్ష నుండి తప్పించింది ఎవడు? అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ. అందుకే కర్మ వారిని ఏదో రూపంలో వెంటాడుతుంది. శిక్ష నుంచి తప్పించింది. మరణ వాంగ్మూలం ఉన్నా సరే, పుట్టా మధుకర్ అని చెప్పి సాక్షాత్తు ఆయన అడ్వకేటు వామన్ రావు చెప్పినా సరే, చనిపోయే ముందరా ఇదే కేటీఆర్, ఇదే బీఆర్ఎస్ నాయకులు వాళ్ళని కాపాడిండ్రు కాదా? డబ్బులు పంపించిర్రు, కాపాడిండ్రు. అదే వీళ్ళ పాలిట శాపమైంది ఈ రోజున. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆల్రెడీ ఆ వీడియో కూడా ఫేక్ వీడియో కాదు, అది ఒరిజినల్ వీడియో అని చెప్పి తేలింది ఎంక్వైరీలో, ఫోరెన్సిక్లో తేలింది. బీఆర్ఎస్ వాళ్ళు కాదు అని కొట్టిపడేసినారు. కానీ రేపటి రోజున సిబిఐ ఎంక్వైరీ తర్వాత సిబిఐలో అరెస్ట్ చేసారు అనుకో పుట్టామధుని, ఎవడి పరువు పోతుంది? అప్పుడు కాపాడిన బీఆర్ఎస్ పరువే పోతుంది. ఇప్పటికే చుట్టుముట్టు అన్ని టెన్షన్లు ఉన్నాయి, ఇప్పుడు కొత్త టెన్షన్. అందుకే ఏదైనా చేసేటప్పుడు 360 degrees యాంగిల్స్లో ఆలోచించాలి. క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు, జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. అది ఎప్పటికైనా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో మాట్లాడిన తర్వాత నాకు ప్రాణభయం లేదు. చావు ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. ఎవడి చేతుల్లో చావు అనేది లేదు, నా చేతుల్లో నా చావు కూడా లేదు. చిన్న పిల్లలే మాసి వాటర్లో చచ్చిపోతున్నారు. లేదు నన్ను చంపేస్తా అంటే కూడా చంపండి, నేను దానికి భయపడను. ఈ వీడియో ఇంత కుండ బద్దలు కొట్టేట్టు మాట్లాడిన తర్వాత ఇది మాత్రం
ఆలోచించుకోండి అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా.